లా లేకపోవడంలో అది నంబర్ 1. అండ్ అట్లా ఎందుకు తయారవుతారు అనే దానికి మనం ఇంతకుముందు అనుకున్నట్టు దే కుడ్ బి విక్టిమ్స్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్, దే కుడ్ బి యునో బ్రోకెన్ ఫ్యామిలీస్ అండి ప్రైమర్లీ. ఇప్పుడు పేరెంటింగ్ కరెక్ట్ లేకపోవడము, బ్రాటప్ కరెక్ట్ గా లేకపోవడము, బ్రోకెన్ ఫ్యామిలీస్ బిగ్గెస్ట్ రోల్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు కాన్స్టెంట్ గా మదర్ ఫాదర్ కొట్లాడుకుంటూ చూసుకుంటూనే పెరుగుతున్నారు అనుకోండి, వానికి దే క్యాన్ టేక్ సైడ్స్. అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పకుండా, వెన్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ డోంట్ నో దేర్ బిహేవియర్ ఇస్ రాంగ్, సో వీడు పెరిగేటప్పుడు అది నార్మల్సీ కిందనే చూస్తారు వీళ్ళు. సో అట్లాంటి పర్సనాలిటీ వెన్ హీస్ ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అయ్యి ఒక వీక్ లేడీని షీ బికమ్స్ అన్ ఈజీ టార్గెట్. వాని యాంగ్స్ట్, వాని కోపము, వాని రేజ్ అన్ని తీయడానికి. సో ఈవెన్ ఇంకా చిన్న ట్రిగర్ ఒకటి కూడా సరిపోతుంది వాని రేజ్ మొత్తం ఒక ఆమె పైన తీయడానికి. వానికి బయట ఏమైనా కోపం ఉన్నా బయట ఎక్స్ప్రెస్ చేయలేని మీక్ ఉండొచ్చు బయట, కానీ వాని షో అంతా ఇంట్లో వాళ్ళ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ల పైన. అండ్ ది అదర్ యాంగిల్ అనుమానము అనేది అదొక రకమైన సైకలాజికల్ డిజార్డర్. ఇన్ఫిడిలిటీ, నమ్మకం ఉండదు, ఫోన్లు చెక్ చేస్తుంటారు, ఎవరితో మాట్లాడినాం అనే డౌట్, స్టాకింగ్ చేస్తారు. ఎస్, స్టాక్ చేసే పర్సనాలిటీస్ అవి కూడా అంటే యంగ్ అడల్ట్స్ లో కూడా మనం చాలా చూస్తున్నాం కదా, కాలేజ్ పిల్లల్ని స్టాక్ చేసుకుంటా. అండ్ రీసెంట్లీ దే వాజ్ అనదర్ న్యూస్ అండి, ఐ థింక్ ఆటో డ్రైవర్లు, బిట్వీన్ ఆటో డ్రైవర్లు ఒకరు హన్మకొండలు అనుకుంటా, జస్ట్ ఒకరిని ఇంకొకరిని స్టాప్ చేసేసిండు. సో ఇట్స్ బికమ్ బ్రాడ్ డే లైట్ లో చేశారు ఇదంతా, పట్టపగలు చాలా మంది చూస్తున్నారు. మర్డర్ అనేది అసలు ఇంత కామన్ అవుతుంది అంటే ఇట్స్ డెఫినెట్లీ అ వరీయింగ్ ఫ్యాక్టర్. సో అవేర్నెస్ పెరగాలి. ఇది అంటే ఇట్లాంటి బిహేవియర్స్ కి ఇట్లాంటి పనిష్మెంట్స్ అనేది స్ట్రిక్ట్ గా ఉంటాయి అన్న భయం పెరగాలి పబ్లిక్ లో. ఓన్లీ దెన్ ఐ థింక్ అట్లీస్ట్ యునో అట్లీస్ట్ ఆ మర్డర్స్ అయితే తగ్గుతాయి అనేది నా ఫీలింగ్. యా సార్, మీరు ఇందాక చెప్పారు వీళ్ళు మనతో పాటే ఉంటారు, అంటే వాళ్ళు మనం ఐడెంటిఫై చేయలేము అని. కానీ వీళ్ళు అంటే తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ఎవరితో అయినా సహజీవనం చేయడం, ఇట్లాంటివి అంటే పార్ట్నర్ బలైపోతున్నారు. సో అట్లాంటి సందర్భాల్లో అంటే వాళ్ళు కొంత మంచి సైడ్ కూడా కనిపిస్తుందండి. ఆ పార్ట్నర్ని వాళ్ళు పార్ట్నర్తో వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఈ క్రమంలో వాళ్ళు మంచిగానే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, ఐడెంటిఫై ఎలా చేయాలంటారు ఇట్లాంటి కేసెస్? ఇప్పుడు మీరు శ్రద్ధా వాల్కర్ది మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఇప్పుడు అవును ఆ పర్టికులర్ పర్సన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హీ హాజ్ అ హిస్టరీ. ఈమెతో రిలేషన్షిప్ లో ఉండుకుంటా కూడా వాడు వేరే డేటింగ్ యాప్స్ ఉండడము. సో దేర్ వర్ ఆల్వేస్ రెడ్ ఫ్లాగ్స్. షీ షుడ్ హ్యావ్, అంటే ఆమె ఎప్పుడో. సో ఏమైపోతుంది అంటే ఒక రకమైన విక్టిమ్ సెన్సిబిలిటీ వచ్చేస్తుంది ఆ గర్ల్ ఫ్రెండ్ గానీ వైఫ్ కి గానీ. నాకు ఇంకా ఈయననే, వాడు ఇంత పెద్ద తప్పు చేసినా మళ్ళీ వచ్చి ఒక రోజు కాళ్ళ మీద పడో సారీ చెప్పో చేసేసరికి దే ఫర్గెట్ ఆల్ దట్, ఆల్ ద పెయిన్. వాళ్ళకి అప్పటి వరకు వచ్చిన పెయిన్ అంతా మర్చిపోతారు. బట్ ఆల్ దోస్ ఆర్ రాంగ్ డెసిషన్స్. మేబీ ఎక్కడనో ఒక ఆపర్చునిటీ వచ్చిండొచ్చు ఇప్పుడు ఈ అన్ఫార్చునేట్ విక్టిమ్స్ అందరికి. ఎక్కడనో ఒక దే మస్ట్ హావ్ సీన్ దట్ ఇది ఎండ్ కావాలి, నేను వెళ్ళిపోవాలి అనేది అనిపించిండొచ్చు. బట్ బికాస్ ఈ పర్సనాలిటీస్ ఎవరైతే మర్డర్స్ చేస్తుండ్రో వాళ్ళ పర్సనాలిటీనే వాళ్ళని సైకలాజికల్ గా కూడా వాళ్ళని కొంచెం ట్విస్ట్ చేయడం, ఇమోషనల్ గా వాళ్ళని కొంచెము యునో బ్లాక్మెయిల్ చేయడము, ఇమోషనల్ గా వాళ్ళని ఒక టర్మాయిల్ కి తీసుకుపోవడము, సింపథెటిక్ ఫీలింగ్ కలిగియడము. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ పర్సనాలిటీ. దే ఆర్ నాట్ జెన్యున్ గా ఉండరు ఏ ఇమోషన్ కి. అది అవతల వాళ్ళు గుర్తించకపోవడము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఇట్లాంటి ఇప్పుడు మీరు ఈ డిబేట్ ఇట్లాంటివి పెడుతుండ్రు, ఇట్లాంటి అవేర్నెస్ కొంచెం అయితే రెడ్ ఫ్లాగ్స్ వెన్ ఎవర్ యువర్ పార్ట్నర్ హ్యాస్ డీవియంట్ బిహేవియర్ చూపిస్తుండు, టూ టైమింగ్ చేస్తుండు, ఈస్ బీన్ థ్రెటనింగ్ యూ, రిపీటెడ్ థ్రెటనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డేంజర్ సైన్. చంపేస్తా అనేటోళ్ళు ఉన్నారు అంటే యూ షుడ్ స్టాండ్ అప్ ఆర్ అట్లీస్ట్ రిపోర్ట్ ఇట్ టు సంబడి. ఎందుకంటే ఇప్పుడు అన్ని మర్డర్స్ అయినాకనే మనకి హిస్టరీ తెలుస్తుంది, వాడు అప్పుడు ఆల్రెడీ ఒకసారి చేసిండు, ఇంకోటి చేసిండు. సో జనరలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ డెఫినెట్లీ కొంచెమన్నా అలర్ట్ ఉండడం వుడ్ బి హెల్ప్ఫుల్. మీరు అన్నట్టు రిపోర్ట్ అనేది చాలామంది చేస్తున్నారు గతంలో లాగా. అంటే భర్త లేకపోతే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హింసలు పెడుతుంటే భరించే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎక్కడో చోట రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి కానీ బట్ కొంతమంది అంటే మళ్ళీ ఎక్కడో ఒక వాళ్ళకి మీరు అన్నట్టుగా ఏదో ఒక ఆశ ఉండడము,
అంటే మళ్ళీ మారుతారేమో లేకపోతే ఇట్లాగా ఆ అనేది. ఆశ ఒకటి, వాళ్ళు ఎట్లయిపోతుంది అంటే కైండ్ ఆఫ్ డిపెండెంట్ అయిపోతారు, ఆ Right. ఇమోషనల్ డిపెండెన్స్. మ్మ్. అండ్ ఎస్పెషల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఏదైతే ఎప్పుడైతే మన కల్చర్లకి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుందో, ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. దే ప్రామిస్ మ్యారేజ్, సో ఆ గర్ల్ విల్ బి వెయిటింగ్, ఆమెకి ఏమనిపిస్తుంది